హాయ్ గైస్, వెల్కమ్ టు చందన అండ్ చాందిని టాక్స్. చందన ఇక్కడ చాందిని కెమెరా హ్యాండిల్ చేస్తుంది. హాయ్ చెప్పే. హాయ్. సౌండ్ తగ్గించి అన్నట్టు చెప్పిన. యాక్చువల్లీ ఈరోజు సీరియస్ మ్యాటరే, కామెడీ కాదు. చాలా రోజుల నుంచి నాలో ఉన్న ఆవేశం కట్టలు తెంచుకొని ఈరోజు కూడా చేసేస్తాను నేను. నా వల్ల కాలేదు ఇంకా. యాక్చువల్లీ ఈరోజు సండే. ఇక్కడ మా మిరప చెట్లో మేము ఎరగట్లు వేసినాము. సో అవి కోతులు పీకేస్తాయి. మా మమ్మీ చూడండి అంటే మేము ఇద్దరు కోతుల్లో నిల్చుకున్నాము కాపలా కాస్తా. సో ఇంకొంచెం టైం దొరికింది కదా, ఈ వీడియో చేద్దాం ఫాస్ట్గా. వీడియో షూట్ చేస్తాను, ఎప్పుడు పోస్ట్ చేస్తాను తెలియదు కానీ ఇది కూడా ఫాస్ట్గా పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను. అండ్ యా, కమింగ్ టు ద టాపిక్ ఏంటంటే మీ డ్రెస్సులు మాకు ఇవ్వండి. ఓయమ్మ, అసలు నాకు అర్థం కావట్లేదు. జనాలు అది ఒక పాయింట్ అయిపోయినాక తిడుతున్నారు, ఏమి డ్రెస్సులు ఇస్తే ఏమి అంట. ఒక అమ్మాయి, నేను మీకు కమెంట్స్ అన్నీ చెప్తా ఎట్లా కమెంట్స్ వస్తాయో. ఫస్ట్ మీ డ్రెస్సులు నాకు కావాలని అడుగుతారు. కింద కమెంట్స్, వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు సంపాదించుకుంటారు అనేది వాళ్ళే ఫీల్ అయిపోతాను. సెలబ్రిటీ లాగంటే నేను సెలబ్రిటీ నేను చెప్పాను మీకు, మీరే ఫీల్ అయిపోతారు, మీరే చెప్పేస్తున్నారు. మన కమెంట్ వచ్చింది, నేను మీకు డెఫినెట్లీ నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను. వాళ్ళ పేర్లు పెట్టాలి, ఎందుకు ఊరికే తెలుస్తుంది ఎవరు పెట్టినారో వాళ్ళకి. కాకపోతే నేను స్క్రీన్ షాట్ పెడతాను మీకు. ఒక పాప మెయిల్ పెట్టింది, హాయ్ అక్క, అదేంది స్కూల్కి పోవడానికి బట్టలు లేవు, మీ కొలాబరేషన్ బట్టలు కావాలంట. అసలు మా కొలాబరేషన్ బట్టలు మేము ఆఫీస్కే వేసుకోము. అవన్నీ ఏదో ఫంక్షన్లకు, ఏదో చిన్న పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అట్లా వేసుకునేది. అవన్నీ కాలేజీకి కావాలి, స్కూల్కి కావాలంట. ఈ పిల్ల నిజంగానే, నేను ఇది స్క్రీన్ షాట్ పెడతాను ఇక్కడ. అదే మీరు పంపిస్తారంటే నేను అడ్రస్ పెడతాను, లేకపోతే నేను అడ్రస్ పెట్టాను. మా సెక్యూరిటీ రీజన్స్ అంట. అంత సెక్యూరిటీగా ఉండే వాళ్ళు ఒక పబ్లిక్ యూట్యూబర్కి ఎందుకు ఇస్తున్నారు మీరు అడ్రస్లు, మీ ఫోన్ నెంబర్లు అంతా. తర్వాత ఇంకోటి ఏమంటే, ఆ పిల్లనే సరే నేను ఫస్ట్లో ఏం అనుకోవాలి, ఫస్ట్లో నేను కూడా సరే ఇద్దాంలే అనే మైండ్ సెట్తోనే ఉన్నాను. కాకపోతే మీకు తెలిసిందే కదా, నాకు అసలు టైం కుదరదు. సో అసలు నేను ఇవ్వడం కుదరక అదేమంటే సైలెంట్గా ఉంటే మళ్ళీ కొనడానికి మళ్ళీ యాపిల్ రిప్లై, సబ్స్క్రైబ్ ప్లీజ్ అని అడుగుతారు, బట్టలు తీయరంట. నేనేమన్నా బట్టలు ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోనని చెప్పానా? అసలు ఏం మారుతున్నారు అసలు అర్థం కావట్లేదు నాకు. అంటే సబ్స్క్రైబ్ ప్లీజ్ అంటే అంతకు నేను బట్టలు ఇచ్చేయాలా? అసలు బట్టలు ఇంత సిల్లీగా అనిపిస్తుంది అసలు. ఆ బట్టల కాన్సెప్ట్ నాకు. కొలాబరేషన్ చేస్తున్నామంటే బట్టలు అందరికి ఇచ్చేసేయాలా? ఇంకొక ఆమె కాదు అంటే ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రెండ్ అవుతుంది కదా, ఒక్కొక్క వీడియో వైరల్ అవుతుంది కదా, అట్లా మాత్రం యూట్యూబ్ లో వైరల్ ఏమవుతుందంటే మన ఛానల్లో కొద్ది రోజులు జాబ్స్ అని అడిగారు, అది వైరల్ అయ్యి కామెంట్స్ ఆగిపోయినాయి జాబ్స్ గురించి. ఇప్పుడు బట్టలు అనేసి ఇది ఒక వైరల్ అవుతుంది. మొన్న వరకు జాబ్స్ అని చంపిరా నన్ను. ఏందో నేనేదో కంపెనీ పెట్టుకున్నట్టు, ఏమే జాబ్ తీసి ఏం నీకా రోగమా అంట జనాలు. నేనే వేరే దగ్గర పనిచేస్తున్నారా సామి, నా కంపెనీ ఉంటే నేను ఎందుకు మళ్ళీ ఇన్ని చేసుకుంటా, ఇన్ని బాధలు పడతా ఉంటాను, నిద్ర లేక తలకాయ తిరిగిపోతే జుట్టు ఉడిపోయి చచ్చిపోయింది నాకు. నేను ఎందుకు బాధపడతాను? నాకే కంపెనీ ఉంటుంది, నేను అందరికి ఇచ్చుకుంటా జాబులు. నేనే వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నా అంటే మళ్ళీ నన్ను తిట్టేది బిందు. ఏమే జాబ్ ఇప్పిస్తే ఏమే నీకు వచ్చానే కదా నేను అడుగుతాము అంట. సరే దానికి ఒక వీడియో చేసినాము, అది ఆగింది. ఇప్పుడు మళ్ళీ డ్రెస్సులు అని. అసలు నాకైతే ఆ కమెంట్ సెక్షన్ చూడాలంటేనే ఇష్టం లేకుండా అయిపోయింది. చాలామంది మంచి లైక్ కాన్స్టెంట్గా ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ చాలామంది పెడతా ఉంటారు. వాళ్ళ కోసం తప్పనిసరిగా నేను రిప్లై ఇస్తా ఉంటా. కానీ ఇవి చూస్తూ ఉంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఇంకోటి నేను చెప్తాను కమెంట్స్ ఇన్స్టాగ్రామ్లో. ఇది చూడండి, నేను ఏమన్నా పెట్టిని, ఈ డ్రెస్ నాకు నచ్చింది, నాకు పంపండి, ఈ డ్రెస్ చాలా బాగుంది, నాకు కావాలి. ఇది ఏంది అసలు ఈ డ్రెస్ నాకు నచ్చింది. ఇంకొకరు ఒక ఆమె ప్రతిదానికి నాకు ఈ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ నాకు నచ్చింది, ఇందులో కలర్స్ ఉన్నాయా, నాకు తీసి పంపిస్తారా? ఇంకొకరు, అక్క నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది, నేను దాన్ని వేసుకోవాలి, బై చేసే అంత స్తోమత నాకు లేదు, నాకు ఇందులో వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయా పేజీలతో కనుక్కొని నాకు చెప్పండి, నాకు తీసేయండి అంట. అమ్మా అసలు ఇంకొకరు అసలు ఏదో వచ్చింది కదా, అక్క నా బర్త్డే సో డేట్ లో ఉంది, మీరు డ్రెస్ పంపించండి నా బర్త్డేకి, లేకపోతే మీరు పంపిస్తేనే నాకు డ్రెస్, లేకపోతే డ్రెస్ లేదని వచ్చింది. అదొకటే. నేను మీకు విషయం చెప్పనా, నా బతుకు ఇప్పటివరకు నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు. నిజంగా ఉందా బిందు నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్? అసలు నాకు నాది ఉండేది కూడా ఏదో యూట్యూబ్ అకౌంట్, అది మేమిద్దరు వాడతాం. నాకంటూ ఒక పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసినాను నేను. అది నా పరిస్థితి. మీకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఒక ఫోన్ ఉంది, నెల పెడితే నెట్ ఎంత బిందు 250-300 ఉంటుంది మినిమం 280 ఉంటుంది కదా బిందు. మీకు అంత డబ్బులు ఉంది, నెట్ వేసుకున్న డబ్బులు ఉంది, డబ్బులు లేదు. 200 కావాలా, 500 కావాలా, 200-500. అసలు నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు నిజంగా అడుగుతున్నారా, జెన్యున్గా అడుగుతున్నారా? అసలు కాదు ఫ్రెండ్స్, మన ఒక మెసేజ్ వచ్చింది. సరే అని మాకు కూరకట్ట ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపించాను. ప్రొఫైల్ ఎట్టున్నారు వాళ్ళు చెప్పుకో. వాళ్ళు డాక్టర్. ఏం డాక్టర్ బిద్దు? ఆ పాప
ఏదో డాక్టర్ అయితే ఉంది. అక్క నేను చాలా బీదోళ్ళక్క, మాకు అసలు బట్టలు లేవక్క, కొంచెం బట్టలు పంపించండి అక్క అని అన్నారు. సరేలే అని మెసేజ్ చేద్దామని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఓయమ్మా ఏముంది, ఏమి ఇక్కడ డ్రెస్సులు, ఇక్కడ డ్రెస్సులు, నా అట్లా బట్టలు లేవరా సామి అనిపించింది నాకైతే. అట్లా బట్టలు వేసుకొని కూడా మళ్ళీ కన్నబట్లాడుతున్నారు. వాళ్ళ ప్రొఫైల్స్ ఉన్నాయంటే ఏమి ఎడిటింగ్ చేసి కదా బిందు, ఎంతెంత స్టిల్స్. మనం కూడా ఎంత కేసీ నల్ల బొక్కలో కేసీ అని ఉంది అంతే మన ప్రొఫైల్. మా ప్రొఫైల్ అంత అందంగా అంతంత ప్రొఫైల్ ఉన్నాయి వాళ్ళు అయితే. మళ్ళీ ఇంకొకటి చెప్పాలి, నేను ఖచ్చితంగా చెప్పాలి, ఏందో మర్చిపోతాను నేనైతే. ఈరోజు ఏం ప్లాన్ చేసుకోలేదు ఫ్రెండ్స్, వీడియో గబగబా. ఇంకోటి మా యానివర్సరీ ఉంది, మీరు వేసుకున్న శారీ నేను గుర్తుగా పెట్టుకుంటానంట. ఏందిరా అబ్బా స్వామి, నాకు గుర్తు పెట్టుకోవాలి, శారీలో పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి మీ నెక్స్ట్ మంత్ మా యానివర్సరీ ఉంది, మీ కొలాబరేషన్స్కి వచ్చిన శారీస్, డ్రెస్సెస్, లెగ్గిన్స్ కలర్స్ పెట్టారు. లెగ్గిన్స్ ఈ కలర్స్ కావాలంట. లెగ్గిన్స్ కలర్స్ పంపించండి, మీకు ఎక్కువ నచ్చినవి యూస్ చేసినవి పంపించండి అంట. చాలా మంది గివ్ అవేస్ చేయండి అని అడుగుతా అన్నారు. అడగడంలో తప్పేం లేదు, కానీ మీరు గమనిస్తే నేను ఏదైనా ఒక వీడియో మీరు రిక్వెస్ట్ చేసి 2 నెలలకు 3 నెలలకు చేస్తా. గివ్ అవే అంటే ఒకరోజు వీడియో పెట్టేసే ప్రాసెస్ కాదు కదా. ఒకరోజు నేను గివ్ అవే అనౌన్స్ చేయాలి, తర్వాత దానికి ఏమేమి చేయాలని ఆలోచించాలి, తర్వాత అనౌన్స్ చేయాలి ఎవరు విన్నారనేసి, మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్లు పంపించాలి. ఇన్ని ఉంటాయి ప్రాసెస్లు, అవన్నీ మా వల్ల అవుతుందా? మేము ఏదో మాకు ఇంట్లో ఉన్న కొంచెం టైంలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో మాదేదో మేము చేస్తున్నాం, అది మేము ప్రొఫెషనల్ యూట్యూబర్స్ అయితే కాదు. మాకు ఏదో ఉన్న టైంలో మేము యూట్యూబ్ చేసుకుంటున్నాం అంతే. యూట్యూబే మా మెయిన్ సోర్స్ అయితే కాదు. మాకు ఇంకా వేరే బతుకులు ఉన్నాయి, పర్సనల్ లైఫ్ ఉంది, జాబ్ లైఫ్ ఉంది, ఒక మేనేజర్ ఉన్నారు మన ఎత్తిన, ఇన్ని ఉన్నాయి మాకు అయితే. అసలు ఆడికి నేనే ఇప్పుడు మళ్ళీ సబ్స్క్రైబ్ అంటారు అంటే సబ్స్క్రైబ్ అంటే మేము కంటెంట్ చేస్తాం, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాం, అంతగాని మా బట్టలు ఇచ్చేస్తాం, మేము గివ్ అవే చేస్తాం, సబ్స్క్రైబ్ చేసుకుని ఏదైనా చెప్పినాను నేను. ఎందుకు అట్లా కమెంట్ చేస్తారు వాళ్ళు? కమెంట్ చేస్తారు, ఓకే, కింద మళ్ళీ కమెంట్స్ వాళ్ళు అట్లా అదే గివ్ అవేలు అంతా వాళ్ళు ఇయ్యరు, వాళ్ళ తింటారు, వాళ్ళ చేసుకుంటారంటే యూట్యూబ్ నుంచి తింపే అంత గండ అయిపోతాను నేను. అంత కడుపు పట్టే అంత అయితే రాదు ఆయన స్వామి. ఏదో అదేమంటారు, మనకున్న తాళీలో ఏదో ఇంకొక పల్లి మాకు యాడ్ అవుతుంది అంతే, మాకున్న కష్టాలకి మాకున్న శాలరీకి. తర్వాత కొలాబరేషన్స్ ఏంటి ఫ్రీగా డ్రెస్సులు ఇస్తున్నారు కదా అని అంటున్నారు. ఇప్పుడు నేను దావలో పోతా అంటే నిలబెట్టి, అమ్మ నువ్వు చందనా కదా నీకు ఫ్రీగా డ్రెస్సులు ఇస్తామని ఎవరు నాకు ఇలే. నేను ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్ అదేమి ఒక రీచ్ వచ్చాక సరేలే వీళ్ళకి ఏమో కంటెంట్ చేస్తున్నారు అనేసి మనకి ఇచ్చారు అంతే డ్రెస్సులు. కానీ ఏదో గొమ్మున కూర్చొని ఇంట్లో ఉంటే నాకేం డ్రెస్సులు ఇవ్వలేదు. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఫ్రీగా ఇచ్చారు అంటారు కదా, నేను ఫ్రీగా ఇంట్లో కూర్చొని ఉంటే నాకేం డ్రెస్సులు ఇలే. ఫ్రీగా నేను కమెంట్లు పెడతాంటే నాకు నీ కమెంట్ చాలా బాగుందమ్మా, నువ్వు బాగా మాట్లాడినావు, నాకేమి డ్రెస్సులు ఫ్రీగా ఇవ్వలేదు కొలాబరేషన్స్కి. చాలా నుంచి ఇట్లే కమెంట్స్ వస్తా అంటే నాకు విసుకొచ్చేస్తుంది బిందు. అసలు నువ్వు కూడా అసలు మా చెల్లెతే ఒక 10-15 అన్నా ఉంటాయి ఒక వీడియో, దాని కింద మళ్ళీ తిట్టే జనాలు మనల్ని, వాళ్ళు ఇయ్యరు ఎందుకు ఇయ్యరు అంట. డ్రెస్సులు అడగడం ఏంటబ్బా బాబోయ్. అసలు అప్పుడు నువ్వు నేను ఇద్దరు కమెంట్స్ రిప్లై చేసాను. నువ్వు కమెంట్స్ రిప్లై ఎన్ని రోజులు చాలా మంత్స్ అయిపోయింది కాదు, మంత్స్ అయిపోయింది. అప్పుడు కమెంట్స్ ఓపెన్ కూడా చేయాలి. మా చెల్లికి చాలా ఓపిక తక్కువ అనమాట. అసలు నేనన్నా అట్లా రిప్లై ఇస్తాను అంటే నాకు ఇష్టం అనమాట ఇవ్వడం, చాలా రిప్లై ఇవ్వడం. అండ్ చాలా మంది మన కాన్స్టెంట్ ఫాలోవర్స్ ఉన్నారు, డైలీ కమెంట్ చేస్తారు, వాళ్ళ కోసం నేను రిప్లై ఇస్తా అంట. సో దీని వీడియోతో ఈ వీడియోతో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, దయచేసి బట్టలు అయితే అడగండి. అదేమంటారు ఇంకో అమ్మాయివే ఈ March 24th వాళ్ళ అక్క పెళ్ళి అంట. వాళ్ళక్క పెళ్లి అని 70 కమెంట్లు ఏదో పెట్టింది. పెళ్లి అని మనం అయిపోయిందా? 24th అయిపోయిందా? ఇప్పుడు అక్క ఉగాది వస్తుంది అక్క బట్టలు కావాలా, అయ్యో రామా నిద్ర. ఆ పిల్ల ప్రొఫైల్ చూస్తే నిజంగా ఏముందో అసలు. ఇంత షార్ట్ హెయిర్, నా హెయిర్ చూడు చేసుకొని చూడు, హెయిర్ ఫాల్ కూడా నాకు ఇంత వస్తుంది. నా బతుకు అట్టుంది. మీరు మంచి ఫోన్లు పెట్టుకున్నారు. ఆ బాబు కూడా ఐఫోన్ వాడుతుంది. మనకి లేదు ఐఫోన్, ఇది కూడా యూట్యూబ్ ఫోనే. నా ఫోన్ చూడు, ఇది నా ఫోను. ఇట్లుంది మా పరిస్థితిలో. అమ్మా సామే. అదేమంటే యూట్యూబ్లో కనిపించేదంతా నిజాలు కాదు. యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ కోట్లు లక్షలు ఆస్తే వెనకాల వేసుకోవు. యూట్యూబ్ అందరిలో ఎవరో 2-3 మేబీ 10 మందికి మేబీ యూట్యూబ్ బాగా అవుతుందేమో. కానీ మాకైతే యూట్యూబ్ నేను ఎప్పుడు చెప్పేదే, నా షిఫ్ట్ అలవెన్స్ ఎంత వస్తుందో యూట్యూబ్ శాలరీ నాకు అంత వస్తుంది. నాకే అంత రాదు. అని నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేయట్లేదు, అని నేను ఇంకా ఏమీ ఆస్ట్రాలజీ ప్రమోషన్లు చేయట్లేదు, అని వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్లు అన్నీ నేను ఏం చేయట్లేదు. నాకు అంత డబ్బులు నేను రావట్లేదు. సో మీరు ఎవరు బాధపడకండి, ఈ ఎక్కకి ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువ తినేస్తున్నారు వీళ్ళు అనేసి. డ్రెస్సుల వల్ల మేము వెనకాల వేసుకొని డ్రెస్సుల వల్ల ఇంకో ఇల్లు కట్టుకోవాలనుకోవట్లేదు మేము. అండ్ డ్రెస్సులు పంపించేకి మాకు కుదరదు. అని ఇంకోటి ఏంటంటే జెన్యూనా కాదా అనేసి నేను దాన్ని ఎస్టిమేట్ చేయలేను. కాబట్టి నేను అసలు తెలియని వాళ్ళకి ఇచ్చి అది రియల్ ఫ్రాడ్ అని తెలియని వాళ్ళకి ఇచ్చి కష్టపడడం కానీ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇవ్వడం బెస్ట్ కదా. ఇంకో విషయం చూడు, ఈ అమ్మాయి మొన్న ఎంత బాగా పెట్టింది కదా బిందు, కొన్ని రోజులు తిడతా ఉంది. అట్లా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనము? ఆ పిల్ల కాలేజ్ స్టూడెంట్ అంట, నేను మీకు స్క్రీన్ షాట్ పెడతాను. అంది
బిజీ పీపుల్ అంట. బిజీ యా స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో బిజీ పీపుల్ అంట. నాకు నేను మా చెల్లిని కూడా కమెంట్ ఎట్ టైప్ అంటే ఆ పిల్ల నాకు మెసేజ్ పెట్టినా కూడా అవే స్పెల్లింగ్ తప్పే అని అంటాను నేను. రిచ్ స్పెల్లింగ్ తప్పే, పీపుల్ స్పెల్లింగ్ తప్పే, బిజీ స్పెల్లింగ్ తప్పే, అన్ని తప్పు పెట్టింది. మళ్ళీ ఆ పిల్ల కాలేజ్ స్టూడెంట్ అంట, ఆ పిల్లకి బట్టలు కావాలంట, తిడుతున్నారు. సో అందుకే నేను అమలు డిసైడ్ అయినా వద్దురా సామె వీళ్ళకి ఇచ్చేది వద్దు, వీళ్ళు జెన్యున్ కాదనేసి. సో అదనమాట. అండ్ మా బట్టలు ఏమవుతాయి అంటే మేము జనరల్గా మేము వాడేసిన బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వడం మాకు ఇష్టం ఉండదు. బట్ మా ఇంటి దగ్గరికి కొంతమంది వస్తారనమాట అప్పుడప్పుడు. మేము కొంచెం మాకు ఎక్కువైతే వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాము. సో వాళ్ళు వచ్చినప్పుడు ఆమె ఒక ఆమె అసలు ఎంత చినిగిపోయిన బట్టలు వేసుకుంటుంది కదా బిందు, వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి అనుకుంటా, 4 years నుంచి ఇస్తాను బట్టలు. తర్వాత ఇంకొక ఆమె వస్తుంది, ఆమెకి 6 మంది పిల్లలు. 6 మంది పిల్లల్లో 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఆ మగ పిల్లలు కూడా మా అదేమే జీన్స్ టాప్స్ అవి వేసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళకి మేము ఇస్తాము. సో ఇప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది, మేబీ ఇన్ని వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇస్తామేమో, కొత్తవి ఇస్తామేమో అనేసి. అంతమంది ఉంటారు మాకు ఇవ్వడానికి. అండ్ మేము కూడా మాకు బట్టలు లేవు చెప్పాలంటే. అసలు మొన్న వరకు కూడా మాకు బట్టలు లేవు, మేము బట్టలు కొనుక్కోము, 200 పెట్టే కొనుక్కుంటాము. ఇప్పుడు కూడా ఆఫీస్ వస్తే 200 పెట్టే కొంటాం అంతే. మేము అయితే నేను దాన్ని ఒక 2-3 ఏళ్ళు వాడి మా చెల్లికి ఇస్తే, మా చెల్లి మళ్ళీ 2-3 years వాడి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడైతే కొంచెం వాళ్ళకి ఇస్తాము. సో మాకైతే బట్టలు ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. నాకైతే అసలు అడగండి దయచేసి అడగండి. ఒకవేళ నాకు నిజంగా జెన్యున్ అనిపిస్తే నేనే ఇస్తా. చాలా మంది బిందు మొన్న కూడా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి హార్ట్ ప్రాబ్లం ఉంది అని హాస్పిటల్ జాయిన్ డబ్బులు ఇవ్వలేదు బిందు. మా మమ్మీ వాళ్ళు చెప్పినాక నేను డబ్బులు ఇచ్చిన. నాకు ఏమనిపిస్తే నేనే ఇస్తా, జెన్యున్ అనిపిస్తే నేనే ఇస్తా. అయినా మేము ఎందుకులే అది కరెక్టా కాదా అని మేము అన్నాం కానీ అక్కడిని కనుక్కొని చేసావు కదా. కనుక్కోవడానికి నాకు స్కోప్ ఉంది. మా ఫ్రెండే కాబట్టి అంటే ఆఫీస్ కొలీగ్ కాబట్టి నాకు కుదిరింది కొనుక్కోవడానికి. ఓకే జెన్యున్ యాపిల్ అని చెప్పి నేను ఇచ్చాను డబ్బులు. నాకు మీరు ఏమని అనుకోగా నాకు ప్రతి రూపాయి కౌంట్ అనమాట. నాకు ఎవ్రీ రూపాయి నేను చాలా వాల్యూ ఇస్తాను. సో అది వేస్ట్గా ఇప్పుడు చూడు ఇట్లా ఆమె మెయిల్ పెట్టినప్పుడు అయ్యో పాపం ఇద్దాం అనుకున్నాను. కొన్ని రోజులకి తిడతాను నన్ను, నువ్వేం పెద్ద బిజీ పీపులా, సబ్స్క్రైబ్ అంటావు, బట్టలు ఇవన్నీ తిడతాను. అట్లా వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు కాదు. నాకైతే అంత మంచిదాన్ని అంత ధ్యాన హృదయం అయితే నాకు ఉండదు. సో నేను నాకు జెన్యున్ అనిపించిందని నేను ఖచ్చితంగా ఇస్తాను. నేను చాలా వీడియోలు చూస్తాను, 500 ఇస్తారు, ఒక వీడియో పెట్టేస్తారు, మ్యూజిక్ వేస్తారు. అట్లా పోతే బాగుంటది కదా బిందు. అట్లా వీడియోస్ నేను చెయ్యను, అట్లా నాకు వద్దు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగితే నాకు జెన్యున్ అనిపిస్తే నేను హెల్ప్ చేస్తాను. అట్లా నేను హెల్పింగ్ నేచర్ ఉంది, ఎవ్రీ మంత్ ఇంత డబ్బులు హెల్పింగ్ ఇస్తా ఆ టైప్ కూడా కాదు. ఆ టైప్ అయితే అస్సలు కాదు. ఎవరన్నా అడిగితే నా రేంజ్ లో ఉంది నాకు అనిపిస్తే నేను ఇస్తాను. సో ఇది నా నేచర్ అనమాట. సో మీ అందరికి అర్థమైందని దండాలు రాసామి, దండాలు. ఇంకా నా దగ్గర అట్లా కమెంట్స్ పెట్టకండి, నా వల్ల కాదు. ఆ డ్రెస్లు ఇవ్వండి కమెంట్, దాని కింద మళ్ళీ నెగిటివిటీ కమెంట్స్. మీరు కమెంట్స్ అయితే పెట్టేస్తారు కానీ ఎదుటి వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు. దయచేసి ఒకసారి కమెంట్ పెట్టేటప్పుడు ఆలోచించండి ప్లీజ్. నాకు అదేమంటారు జాలి పడాలా, బాధపడాలా, అది ఏంద్రా ఎట్లా అర్థం కావట్లేదు నాకు. అదొకలాంటి ఫీలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. బట్టలు అడుగుతా ఉంటే బట్టలు అడుగుతారా ఏంది. ఇంకొక ఆమె అయితే అక్క మీరు వేసుకున్న ఏమనుకోకండి, మీరు వేసుకున్న బట్టలు నాకు హాఫ్ రేట్కి ఇవ్వండి చాలు అంటుంది. నేనేమో బట్టలు అమ్మే దుకాణం పెట్టుకున్నాను హాఫ్ రేట్కి. ఇప్పుడు అడబోయి నేను వాళ్ళ దగ్గర ఇంత కొన్నాను నాకు హాఫ్ రేట్కి అని బేరం ఆడాలా కూర్చొని. అసలు ఎట్లా అడుగుతారు అసలు నాకు అర్థం కాదు. ఇంకా చెప్పుకుంటా పోతే ఇట్లాంటి ఎన్ని కమెంట్స్ అసలు సిల్లీగా అనిపిస్తాయి. ఆ కమెంట్స్ చేసే వాళ్ళ కింద ఇంకొకరు వాళ్ళు ఇయ్యరు, వాళ్ళకి ఏంది హెడ్ వెయిట్ ఎక్కువ. అమ్మా సామి ఇలా ఒకరిని అడిగే టైంలో దయచేసి మీరు లైఫ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది కదా. బట్టలు ఈ మధ్య ఎక్కువ బట్టలు అనేసి అమ్మా సామి నాకు తీసుకొచ్చేస్తుంది. మేము వాడతాం కదా ఇంట్లో, మేము వాడతాము మళ్ళీ వాడతాము. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కూడా నాకు జెన్యూన్ అనిపిస్తే నేను ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఉంది అంటే మీరు ఎంత ఫాస్ట్ నేను ఎస్టిమేట్ చేసుకోగలుగుతాను. ఎందుకంటే మాకు కమెంట్ చేసిన ప్రతి ప్రొఫైల్ మేము చెక్ చేసామండి. అయ్యో పాపం అనిపించలేదు మాకు. ఎందుకంటే ప్రొఫైల్లో పిక్చర్స్ సింగిల్ పీస్ డ్రెస్లు వేసుకొని షూస్ వేసుకొని ఎంత స్టైలిష్ గా పెట్టారు. వాళ్ళకి ఎందుకు బట్టలు లేకుండా ఉంటాయి కదా. ఎట్లా ఎడ్డుదానిలాగా మమ్మల్ని ఎప్పుడైనా అలా చూసారా చెప్పండి. మమ్మల్ని ఎప్పుడన్నా నాకు తెలిసి మీరు ఇప్పుడు చూసిలో మొన్న మనము మామ ఫంక్షన్ కి వెళ్ళాం కదా, ఆ ఒక్క డ్రెస్ కొత్త కొనుక్కుంటాం. అన్ని ప్రమోషన్ బట్టలు వేస్తాం మేము. ఇంకా ఆఫీస్ కి మేము కొనుక్కుంటాం. అవి కూడా 200 రూపీస్ మీరు వీడియో చూసారు కావాలంటే. అవి కూడా తక్కువ పెట్టే కొంటాము. మేము అంతా పొదుపుగా చేస్తాం. మా దగ్గర అంత డబ్బులు లేవు, కుప్పలు మిగిలిపోలేదు. జాబులు చేస్తాను, యూట్యూబ్ చేస్తాను, అంత మాత్రం లక్షలు వెనకాల వేసుకుని అంత డబ్బులు లేదు మా దగ్గర. డ్రెస్సుల వాల్యూ మాకు కూడా బాగా తెలుసు. మేము కూడా ఒకప్పుడు లేకుండా ఉన్న వాళ్ళమే. కానీ ఒక్కరిని అడిగి వాళ్ళ బట్టలు వేసుకునే బదులు మనకు ఉన్న దాంట్లో మనం సంపాదించుకున్న దాంట్లో కొనుక్కొని వేసుకుంటే హ్యాపీనెస్ వేరే ఉంటది. ఒకసారి ఆ హ్యాపీనెస్ కూడా ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్ లో
అవుతే నా పెళ్లి ఉంది కానీ మెసేజ్ పెడతారు. సరే అని ఓపెన్ చేస్తే వాళ్ళు పెళ్లి అయిపోయింది, ప్రెగ్నెన్సీ అయిపోయింది, పిల్లలు కూడా ఫోటోస్ ఉంటాయి వాళ్ళ ప్రొఫైల్లో. మీరు ఎట్లా తప్పు రీజన్స్ అని చెప్తా ఉంటే జెన్యున్ గా అవసరం ఉంటే వాళ్ళు చెప్పేది కూడా రీజన్ తప్పుగానే అనిపిస్తుంది మాకు. ఏది జెన్యున్ గా అడుగుతున్నారు, ఏది ఊరికి అడుగుతున్నారు అసలు అర్థం కావట్లేదు. నేను ఎవరిని కానీ చేంజ్ చేసుకోండి తప్పు నేను చెప్పట్లేదు, బికాస్ అది మీ నేచర్ ఏమో అంతే. బట్ నా సైడ్ నుంచి నా చందు స్క్వేర్ ఫ్యామిలీకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను. ఇంకొంత రోజు మా పలానే మీకు దగ్గరే కాబట్టి మాకు బట్టలు ఇవ్వండి అంటారు. ఓ అమ్మ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కమెంట్స్ అవుతే. ఒక్కొక్క కమెంట్ ఒక్కొక్క ఆని మొత్తం ఇలా ఉంటది. అమ్మా ఇది చెప్పాలనుకున్నా నేను ఎక్కువ మాట్లాడలేనమ్మా సామె, కోతులు వచ్చేస్తాయి. ఇంకా నేను చెప్పాలనుకుంటున్నావు బిందు? లేదు, ఇంతటితోనే వాళ్ళకి అర్థమైతే చాలు. అర్థం కాదు కానీ నా ఆవేదన నా బాధ చెప్పుకోవాలనిపించి నేను చెప్తున్నా కానీ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ వీడియో సమాప్తం. నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా. సో యా, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఐ థింక్ వీ మేడ్ ఇట్ క్లియర్ ఫైనలీ. ఆ క్లియర్ అయితే అవ్వదు, నాకు చెప్పాలనిపించింది నేను చెప్పిన, నా కడుపులో మంట అంతే. ఓకే, చూస్తాదమ్మా చల్లగా. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. తప్పుగా అయితే అర్థం చేసుకోకండి, మన ఫాలోవర్స్ ఖచ్చితంగా తప్పుగా అర్థం చేసుకోరు మన ఫ్యామిలీ వాళ్ళు. ఈ పెట్టెలు అందరు కొత్త వాళ్ళు బిందు, ఐడీస్ అంతా కొత్త ఐడీసే. నిజంగానే నేను చూసా చాలా మంది కొత్త ఐడీసే. మళ్ళీ ఏంది నేను మీ ఫాలోవర్, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్ చేస్తారా అంట. నేను సబ్స్క్రైబర్స్ అయినా నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్లు, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్, అస్ట్రాలజీ అసలు ప్రమోషన్ నేను చేయను. ఓకేనా? థ్యాంక్ యూ. నేను డబ్బులు ఇచ్చా నాకు వద్దు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అమ్మ కోతులు చెట్టు. బాయ్ బాయ్.